బ్రేకింగ్ న్యూస్ కొండా సురేఖ నిర్వహించాల్సిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనింది సీతక్క. అయితే దీనికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది కొండా సురేఖ. అయితే హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్, రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. గతంలో కూడా తనపైన వస్తున్న ఈ కాంట్రవర్సీలకు సంబంధించి మరి కొండా సురేఖ ఎందుకు కామ్గా ఉన్నారనేది ఒక ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల చూస్తూ ఉన్నాం, మరి కొండా సురేఖ కూతురైన కొండా సుస్మిత మాట్లాడిన మాటలు కాంగ్రెస్లోని ప్రతి నాయకుడిని ఆగ్రహం వ్యక్తం చేశాయని చెప్పుకోవచ్చు. అయితే క్షమాపణ కమిటీ అదేవిధంగా అధిష్టానం నుంచి మరి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరి అధిష్టానం దాకా కూడా కొండా సురేఖ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుందనే చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ లీడర్లే కాంగ్రెస్ పైన తిరగబడుతున్న పరిస్థితి నెలకొనిందని చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ కలహాలు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికి ఏదైతే కొండా సురేఖ నిర్వహించాల్సిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనింది మంత్రి సీతక్క. అయితే సీతక్కకు సంబంధించిన విజువల్స్ అయితే మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా హాజరవ్వని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్లోని ఎంపీలు ఎమ్మెల్యేలు మరి ఎందుకు ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి కొండా సురేఖ పైన అధిష్టానం తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మరి మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్లోని కొంతమంది ఎమ్మెల్యేలు మరి కొండా సురేఖకి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, కొండా సురేఖ ఖచ్చితంగా రాజీనామా చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొనింది. మరి అదేవిధంగా క్షమాపణ కమిటీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, మరి ఘటనకు సంబంధించి మరి ఏం జరుగుతుంది, కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనే పరిస్థితి టెన్షన్ వాతావరణం అనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో యుద్ధ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి మరి కొండా సురేఖ ఏం మాట్లాడతారు, అధిష్టానానికి అయితే ఒక లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది. మరి అధిష్టానం నుంచి ఏ విధమైన నిర్ణయం వస్తుంది, మరి అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా ఉంది. మరి కొండా సురేఖ రాజీనామా చేస్తుందా లేదా, మరి కొండా సురేఖ మంత్రి పదవి అయితే డేంజర్లో ఉందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సింది పోయి మరి కొండా సురేఖ ఎందుకు సైలెంట్ అయిపోయారో, కూతురు తెచ్చిన కాంట్రవర్సీ తల్లి అధిష్టాన పీఠానికే ఎసరు పెట్టేలా మారిందని చెప్పుకోవచ్చు. మరి కొన్ని న్యూస్ కూడా మనం వింటూ ఉన్నాం. ఏంటంటే కొండా సురేఖకి బీజేపీ నుంచి, అదేవిధంగా కొండా సుస్మితకి జనసేన నుండి ఆఫర్స్ వస్తున్నాయి, అందుకే వాళ్ళు కాంగ్రెస్ పైన తిరగబడుతున్నారని వింటూనే ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటే పరకాలలోని మరి రాజకీయాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన అధిష్టాన నిర్ణయం ఫైనల్గా తెలుస్తుంది. మరి అధిష్టాన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి నెలకొనింది.